గుళ్ళో దాని గురించి మీరు చర్యలు ఏం తీసుకుని చెప్తారా కొద్దిగా? నంద్యాల ఆంజనేయ స్వామి టెంపుల్లో చాలా పురాతనమైన వృక్షము వేప చెట్టు. దాదాపు సుమారు 150 సంవత్సరాలు పై అంటున్నారు భక్తాదులు. మరియు దేవస్థానం చూడాలి తెలుస్తుంది. ఈరోజు తెల్లవారుజాము 3 గంటలకు పువ్వు పడిపోయింది. కాబట్టి ఈ చెట్టు వల్ల ఎలాంటి ప్రాణ నష్టం అనేది జరగలేదు. ఇదంతా భగవంతుని కృపని భావించాలి. రెండవది, దేవస్థానం మీద పెద్దగా డ్యామేజ్ అనేది జరగలేదు. ఈ చెట్టును పై అధికారులకు తెలియజేసి మరి నంద్యాల ఎంఆర్ఓ వారికి తెలియపరిచి వారి సమక్షంలో ఈ చెట్టును తొలగించడానికి చర్య తీసుకుంటాము. త్వరలోనే ఈ మహాద్వారం ద్వారా భక్తాదులకు కూడా దర్శనాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆంజనేయ స్వామి గుడిలో చాలా పురాతనమైన చెట్టు. అంటే స్వామి ఎప్పుడు అవతరించినాడో అప్పటి నుంచి ఉన్నట్లు అని అనుకుంటుంటారు భక్తులు. రాత్రి 3 గంటలకు ఈ వృక్షము నేల ఒరిగింది కనుక చాలా బాధ వేస్తుంది మాకు. ఎందుకంటే అందరికీ నీడగా ప్రదక్షిణలు చేసేవారికి అందరికీ ఉపయోగపడే వృక్షము అలాగైందంటే ఏ భక్తులకైనా కానీ బాధ వేస్తుంది. కనుక ఈ చెట్టును ఈరోజు రేపు తొలగించి భక్తులకు యథావిధంగా సేవలు అందిస్తామని మాట్లాడుతున్నాం.